ఓం నమ శివాయ. మనం ఈరోజు శివమహాపురాణంలోని నారదుడి తపస్సు గర్వభంగము చూద్దాము. పూర్వం ఒకసారి నారదుడు శివతత్వాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాసతో చాలా అఖండమైన తపస్సు చేశారట. ఆ తపస్సుకి అన్ని లోకాలు అట్టుడికిపోయాయట. ఇక ఇంద్రుడికి కొంచెం భయం వేసి ఆయన మన్మధుడిని పంపించి నారదుడికి ఎలాగొకలాగా తపోభంగం చేయమని ఆదేశించారనమాట. అప్పుడు మన్మధుడు సుఖపిక సారికాది పరివారము, ఈ వసంతాలు, మిగిలిన సైన్యగణాన్ని, అలాగే చెరుకు వెంటిని, పూల బాణాలని అన్నీ పట్టుకొని ఈయన దగ్గరకు వచ్చారట. అయితే మనకు తెలుసు కదా, ఇంతకుముందు ఒకసారి మన్మధుడు అలాగే శివుని మీద బాణము వేసినప్పుడు శివుని నేత్రాగ్నికి ఆయన బలైపోయి అక్కడ బూడిదైపోయారు కదా. అదే ప్రదేశంలో ఇప్పుడు నారదుడు తపస్సు చేస్తున్నారట. అప్పుడు ఆ శివుడంట మన్మధుడిని అనంగుడిగా బ్రతికించారు. మళ్ళీ చెప్పారట, ఆ స్థలంలో నీ తంత్రాలు ఏమీ పనిచేయవని చెప్పి కూడా ఆదేశించారట. కానీ ఏమంటున్నారు, మాయాదీనులు అయిపోయారు. ఇటు ఇంద్రుడికి కానీ అక్కడ మన్మధుడికి కానీ ఎవరికి ఈ విషయం గుర్తులేదనమాట. అందుకని మళ్ళీ నారదుడి తపోభంగం చేద్దామని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట. అందుకని నారదుడిని ఈ ఏకాగ్రతను భగ్నం చేద్దామని చెప్పేసి శతవిధాల మన్మధుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ శివశాసనం ఉండడం వలన అతని ఏ మంత్రాలు తంత్రాలు ఏమి ఇక్కడ ఫలించలేదుట. అయితే శివుని మాయకే ఆధీనుల అందరూ ఏమనుకున్నారంట, ఈ నారదుడి తపస్సు అంత ప్రభావాన్ని కలిగి ఉంది అనుకుంటున్నారు తప్పితే శివునికి ఆల్రెడీ ఇక్కడ ఆదేశించున్నారు ఆ స్థలంలో ఇంకా ఈ మన్మథ మాయ ఏమి పనిచేయదనే విషయం అందరూ మర్చిపోయారనమాట. ఇంకేం చేయలేక అందరూ నారదుడికి తలలో వంచి నమస్కరించి అర్ధాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారట. అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ నారదుడు కన్నులు తెరిచారు. తెలిసాక ఆయనకి ఇక్కడ ఏం జరిగిందనేది తెలిసిందనమాట. ఆయన కూడా అనుకున్నాడట, కాముడిని జయించానంటే నేను చాలా ప్రజ్ఞావంతుడిని, అందుకని ఆయన జయించగలిగాను అని అనుకున్నారట. ఇక్కడ ఏమంటారంటే శివమాయను హరి బ్రహ్మలే గెలవలేరట. అలాంటప్పుడు నారదుడు కొంచెం ఎలా గెలవగలడు? అందుకని ఇంకా అతను అహంలో మునిగిపోయాడట. ఇంకెప్పుడైతే కొంచెం అహంకారం మొదలయ్యిందో ఇంకా తపస్సు సిద్ధించిపోయిందని అనుకున్నాడు. ఆయన ఆశ్రమాన్ని, దీక్షను అన్నిటిని వదిలిపెట్టి కైలాసం వెళ్ళి అక్కడ శంకర్ని కలిశారట. ఇంకా నేను మన్మధుడిని జయించాను, మాయని గెలిచాను, నేను మహాత్ముడిని అయిపోయానని గొప్పలు చెప్పడం ప్రారంభించారట. అయితే శంకరుడికి తెలుసు కదా ఇదంతా మాయ అని. అందుకని ఆయన కాస్త జాలేసింది. ఆయన నారదుడిని కాసింత మందలించారనమాట, అలా అహంకారానికి పోవద్దు అని. ఇంకా ఏం చెప్పారంటే తపస్సులు ఏమన్నా అలాంటి విషయాలు జరిగితే అలా అందరికీ బయట చెప్పకూడదు. ఇలాగా నువ్వు నా దగ్గర చెప్పిన ఈ విషయాలన్నీ అందరి దగ్గర చెప్పద్దు. ప్రత్యేకంగా నువ్వు విష్ణుమూర్తి దగ్గర మాత్రం ఇలాంటి ప్రగల్భాలు ఏమీ పలకద్దు అని చెప్పి చాలా హితవు చెప్పి మరీ పంపించారనమాట. అయితే నారదుడు కూడా ఇప్పుడు ఇంకా మాయలో ఉన్నారు కదా, ఆయన కూడా కర్మను తప్పించుకోలేకపోతున్నారు. అందుకని ఆయన చెప్తున్నంతసేపు శివునికి సరే అనేసి అంతా అయిపోయినాక ఒక నమస్కారం పెట్టి మళ్ళీ అక్కడి నుంచి సత్యలోకం వెళ్ళి అక్కడ బ్రహ్మగారిని కలిశారట. ఇంకా మళ్ళీ శివుని దగ్గరే ఎలాగా తన గురించి గొప్పలు చెప్పుకున్నారు. ఇక్కడ బ్రహ్మగారి దగ్గర కూడా తన గురించి అలాగే గొప్పలు చెప్పుకుంటూ ఉంటే బ్రహ్మ కూడా విని ఆ తర్వాత వారించారట. అలాగా ఆత్మస్థుతి చేసుకోకూడదు, అది ఆరోగ్యకరమైన విషయం ఏం కాదు అని చెప్పి ఆయన తండ్రి అవుతారు కదా, ఇంకా చెప్తూనే ఉన్నారు. కానీ నారదుడికి ఏమాత్రం ఎక్కడం లేదు, ఎందుకంటే అక్కడ శివమాయలో ఆయన ఉన్నారు కదా, అందుకని. ఇంకా ఆఖరిగా వైకుంఠంకి వెళ్ళాడు. వైకుంఠం వస్తూ ఉండగానే నారాయణకు తెలుస్తుంది అనమాట నారదుడు వస్తున్నారని. కానీ ఈయన ఎదురెళ్ళి ఆయనకి స్వాగతం పలికారట. చాలా స్వాగత సత్కారాలు అవి చేసి స్వామి ఆయన్ని ఆహ్వానించారనమాట. ఈ సత్కారాలు చూసేసరికి ఇంకా విర్రవీగిపోయారంట నారదుడు. ఇంకంతే, ఈయన అహంకారం ఇంకా పెరిగిపోయింది. ఇంకా తన గురించి గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించారట. విన్నారు విష్ణుమూర్తి. ఆయనకి అర్థమైంది ఈయన ఏదో పెడదారిలో వెళ్తున్నారు అని చెప్పి. ఈయన శివమాయలో చిక్కుకున్నారు, అహంకరిస్తున్నారు అని ఎప్పుడైతే శ్రీహరి అర్థమైందో ఆయన ఈయనతో కొంచెం అంటున్నారనమాట. అవును, మరి నైష్టిక బ్రహ్మచారివి, అఖండ తపశ్శక్తి సంపన్నుడివి, శివభక్తుడివి, నిన్ను ఆ మన్మధుడు ఏం చేయగలే అన్నారట. ఇంకా ఈయన పొగిడేసరికి ఆయన ఇంకా పొంగిపోయారట నారదుడు.
ఇంకప్పుడు శ్రీహరిని అన్నారట, నువ్వు బాగా చెప్పావు, నువ్వు నా వెనుకుంటే కనుక ఇలాంటి మన్మధుడు ఒకటి ఇంటి ఎంతమంది మన్మధులనైనా సరే నేను ఓడించేస్తాను అని ఇంకా గర్వంగా పోతున్నారట. ఆ మాటలు విని విష్ణువు నవ్వుకున్నారు. లోపల ఆయన శివుడికి నమస్కారం చేసుకున్నారు. ఇంకా ఇవన్నీ అయిపోయినాక అక్కడ కేశవుడి దగ్గర నుంచి నారదుడు లోక సంచారానికి బయలుదేరారు. ఇప్పుడు విష్ణువు ఆయన మాయతో ఒక అత్యద్భుతమైన నగరాన్ని, ప్రజలని, రాజుని, యువరాన్ని అందరినీ సృష్టించారట. ఈ నెలకు లోక సంచారం చేస్తున్నారు కదా, చేస్తూ 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 ఆ మాయా నగరం దగ్గరికి ఆయన వచ్చారట. ఆ నగరానికి రాజేమో శీలనిధి, ఆయనేమో ఈ నారదుడిని ఆహ్వానించారు, సన్మానించారు. తన కుమార్తె శ్రీమతి, ఆమె చేత ఆయనకి మొక్కించారట. ఆయన చెప్పారు, నా పుత్రిక ఉంది కదా శ్రీమతి, ఈమెకి చాలా తొందరలోనే నేను స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాను, మంచి భర్త రావాలని చెప్పి మీరు ఆశీర్వదించండి అని చెప్పి ఆయన కోరారట. నారదుడు సరే అని దీవించారు, కానీ మనసులో ఎక్కడో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండని కోరిక పుట్టిందట. అయితే మరి తపస్సు చేసే సమయంలో అయితే అది శివ తపోభూమి కాబట్టి అక్కడ మన్మధుని జయించాడు. ఇక్కడ ఆయన ఎలా జయించగలడు? ఇంకా జయించలేడు. అందుకని ఇంకా ఈయన ఆ మాయలో పడిపోయారనమాట. ఇంకా ఆయనకట నిలువెల్ల కామం బుసులు కొడుతుందంట. ఎలాగైనా సరే ఆ పిల్లని పెళ్ళాడాలని అనుకుంటూ ఉన్నారట. కానీ సన్యాసి కదా, మరి సన్యాసిని ఒక రాజకుమారి అంటే స్వయంవరం కదా, రాజకుమారి ఏదైనా రాజకుమారుణ్ణే వరిస్తుంది కానీ ఒక సన్యాసిని వరించదు. కాబట్టి ఈయనకి అనిపించింది అనమాట, నేను వెళ్ళిన స్వయంవరంలోకి ఆమె నన్ను స్వీకరిస్తుందో స్వీకరించదో అని అనుమానంతో ఏం చేశారంటే మళ్ళీ శ్రీహరి దగ్గరికి వెళ్ళారట. అక్కడికి వెళ్ళి తన కోరికని గురించి ఆయనతో చెప్పారట. వెళ్ళి, ఈ బ్రహ్మచర్యం నా వల్ల కాదు, శుభ్రంగా పెళ్లి చేసుకొని సంసారాన్ని అయిపోతాను, ఆడపిల్లలు అందగాళ్ళైన పురుషుల్ని ప్రేమిస్తారు విష్ణుమూర్తి, నీకన్నా అందగాడి ఎవరూ లేరు కదా, కాబట్టి నాకు నీ రూపాన్ని అనుగ్రహించావంటే నేను నా కన్యచే వరించబడి ఓ ఇంటి వాడినైపోతాను అని ప్రార్థించారంట. అప్పుడు శ్రీహరికి నవ్వు వచ్చిందనమాట. సరే అని చెప్పారు. అని నారదుడి శరీరం అంతా అందంగా మార్చేశారట. ముఖం మాత్రము కోతి ముఖంగా మార్చేశారట. ఎవరి ముఖం వారికి కనపడదు కదా, అందుకని నారదుడు తను తక్కిన శరీరము లాగానే శరీరం చాలా అందంగా ఉంది కాబట్టి మొహం కూడా చాలా అందంగా ఉంది అనుకొని ఆయన స్వయంవరానికి వెళ్ళిపోయారట. అయితే స్వయంవరంలో ఈయన కూర్చున్నారు. ఆయన ఇరుప్రక్కలనేమో రుద్రనాథ నాయకులు కూర్చున్నారు, బ్రాహ్మణుల వేషాల్లో కూర్చున్నారు. అయితే ఈమెకి కొంచెం సన్యాసులు కాబట్టి వాళ్ళని ఆమె వరించలేదు. ఈయనేమో కోతిముఖంతో ఉన్నారు, అసలు నచ్చలేదు. అంతలోనే శ్రీహరి వచ్చారట, ఒక మహారాజు వేషంలో వచ్చారట. ఆయన చూడగానే ఆమెకి నచ్చి ఆమె వివాహం చేసుకుందట. అది చూడగానే నారదుడికి చాలా కోపం వచ్చిందనమాట. ఎంతో కోపంతో ఆయన ఊగిపోతూ ఉంటే ఆ ప్రక్కన వీడి సన్యాసి వేషాల్లో ఉన్నారు కదా, వాళ్ళు అన్నారంట, అదేంటి నారదా, నిన్నెలా పెళ్లి చేసుకుంటుంది, నువ్వు మొహం చూసుకున్నావా, అసలు మొహమేమో కోతిలాగా ఉంది, అలా ఉంటే ఆవిడెందుకు చేసుకుంటాను నిన్ను అని అడిగారట. అప్పుడు ఆయన వెళ్ళి ఒక అద్దంలో ఆయన మొహం చూసుకుంటారు. అది చూస్తే కోతి రూపము. ఇంకా ఆయనకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది అనమాట విష్ణువు మీదన. ఇంకా కోపంలో మనిషి ఏం చేస్తారో తెలియదు కదా, ఆ పక్కన బ్రాహ్మణ వేషంలో ఉన్నారు కదా వాళ్ళని అన్నారట, మీరు బ్రాహ్మణులుగా ఉండి నన్ను అవమానిస్తున్నారు కదా, మీరు బ్రాహ్మణ బీజంలోనే పుట్టారు కానీ రాక్షసులయ్యి మీరు జన్మిస్తారు అని వాళ్ళని శపించారంట. అక్కడి నుంచి ఇంకా శ్రీహరిని కలవడానికి వైకుంఠానికి బయలుదేరారు. ఇంకా వైకుంఠంలో అడుగు పెడుతూనే ఆయన శ్రీహరిని తెప్పించడం ప్రారంభించారట. హరి నువ్వు మహామాయవ్ అని తెలుసు, కానీ ఆశ్రితుడినైనా నన్ను కూడా అల్లరి పెడతావు అని నేను అనుకోలేదు, ఇలా మోసాలు చేస్తావు కనుకనే ఆ సదాశివుడు సర్వాధిక్యతనేమో బ్రహ్మపరం చేసి నిన్ను ఆ తర్వాత వాడి కానీ అట్టే పెట్టాడు. ఇంకెవ్వరూ నువ్వు ఇలాంటి దుర్మార్గపు పనులు చేయకుండా ఉండేలాగా ఇప్పుడే నిన్ను శపిస్తాను. ఏ రాజువేషంలో నువ్వు ఆడపిల్లని వివాహం చేసుకోవడానికి వచ్చావో అలాగే ఒక రాజువేషంతోనే నువ్వు మానవుడిగా పుడతావు. ఎలా అయితే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించి ఆ వియోగ దుఃఖాన్ని అనుభవిస్తున్నానో, అలాగే నువ్వు కూడా ఆ జన్మలో నువ్వు భార్య వియోగ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటావు. ఏ కోతి ముఖాన్ని నాకు ఇచ్చావో అలాంటి మానర్ల ముఖాలే ఆ జన్మలో నీకు తోడై ఉంటారు
ఆయన అన్ని శాపనార్థాలు పెడుతున్నా సరే అలాగా విష్ణుమూర్తి భరిస్తూనే ఉన్నారట. ఇంకా మనసులో శివుణ్ణి ప్రార్థించారట. వెంటనే శివుడు ఈయన మీద ఉన్న ఆ శివమాయను తొలగించేశారు. ఎప్పుడైతే ఆ మాయ తొలగిపోయిందో, ఏదో నిద్రలోంచి బయటకు వస్తే ఎలా ఉంటుంది అలాగా అప్పటి వరకు ఆయన ఏదో మాయలో ఉన్నారు కదా, వెంటనే ఆ బయటకు వచ్చినట్టు ఆయనకి జ్ఞానం వచ్చిందనమాట. ఆయనకి ఇప్పుడు గుర్తొచ్చింది జరిగిందంతా ఏంటి అని. అప్పుడు తనకి తానే సిగ్గుపడిపోయారనమాట. వెంటనే విష్ణుమూర్తి కాళ్ళ మీద పడ్డారట. పడి, స్వామి నన్ను మన్నించండి, ఈ శాపాన్ని నేను త్రిప్పివేయగలను అని అన్నారట. తను ఎంతో పాపం చేశాడు, దయచేసి ప్రాయశ్చిత్తం ఏంటో నాకు చెప్పండి స్వామి అని అలా వేడుకుంటూ ఉన్నారు. బోరున ఏడుస్తూ ఉన్నారు. అంతా చాలా పాపం, ఎంత తప్పు చేశానా అని ఇంకా ఆయన చాలా నిరుకారంగా దరహసించారు అంటున్నారు. అప్పుడు విష్ణుమూర్తి అన్నారంట, నారద, ఇదంతా ఏదో నువ్వు చేసావని అనుకోవాల్సిన అవసరం లేదు, ఇదంతా శివుడి లీలలే, ఆయన మాయ వల్లనే ఇలా జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో లోక కళ్యాణార్థం కొన్ని జరగాల్సింది ఉంది, అందుకని స్వామివారు నువ్వు ఇలా నన్ను శపించేటట్లు చేశారు, తప్పితే నీ తప్పేం లేదులే అని చెప్పి ఆయన అన్నారట. అయితే ప్రాయశ్చిత్తం లాగన రోజు నువ్వు అష్టోత్తర శతనామ స్తోత్రాలని ఎప్పుడు పఠిస్తూ ఉండు. మనోవాక్యాలు మూడింటా కూడా ఎప్పుడు ఎవరైతే ఆ శివుణ్ణి సేవిస్తూ ఉంటారో వారే పండితులు, వాళ్ళే జీవన్ముక్తులు కూడా అవుతారు అని స్వామి చెప్తున్నారు. పాదాల నుంచి శిరస్సు వరకు భస్మోద్దోళనం చేసుకో. అలాగే శివునికి అత్యంత ప్రియమైన రుద్రాక్షుని కంఠము మొదలైన తావులలో ధరించు. నిత్యము శివ షడాక్షరి మంత్రాన్ని జపించు. అంటే ఓం నమ శివ అని అంటూ ఉండు. ఏమంటున్నారో చూస్తే శివుడినే చూడు, వింటే శివుని గురించే విను. వెళితే శివ క్షేత్రాలు అంటే కాశీ మొదలైన క్షేత్రాలకి వెళ్ళి ఆ విశ్వేశ్వరుని సేవించు. నీవు బ్రహ్మ దగ్గరికి వెళ్తే ఆయన నీకు శివమహిమని, శివసహస్రనామ స్తోత్రాలని నీకు ఉపదేశిస్తారు. ఎప్పుడు వాటిని నువ్వు జపిస్తూ ఉండు. అలా నువ్వు నిత్యము శివుడిని ఆరాధించి ముక్తిని పొందు, ఆ శివుడు నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆయనకి ఇవన్నీ బోధించి దీవించి శ్రీహరి అంతర్వితుడయ్యాడంట. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు.